2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనంత్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్‌లో ఒక 1 రూపీ ఫాల్ అయినా ఫాల్ అన్న హ్యాపీనెస్ చూస్తాం. అండ్ అలాగే ఈరోజు 60 రూపీస్ ఫాల్ అయింది గోల్డ్‌లో. అంటే నెక్స్ట్ కూడా పడబోతుందంటారా? దీన్ని ఎలా చూడాలి? ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ ముందు ముందు ఎలా ఉండబోతుంది? ఒకసారి దాని గురించి క్లియర్గా. గోల్డ్ యాక్చువల్గా చెప్పాలి అంటే మే నెల 25వ తేదీ తర్వాత నుంచి ఇవాళ జూన్ 28 ఈ దాదాపు 30 రోజులు పై అయిపోయింది. ఎవ్రీ డే 100, 50, 100, 50 స్పాట్ మార్కెట్లో పడిపోవడం. అలా మీరు ఫ్యూచర్ మార్కెట్లో చూసుకుంటే ఒకేసారి ఒక్కొక్క రోజున 2000, 1000 రూపాయలు పడిపోతూ వచ్చింది. సో మొత్తానికి ఒక ఫాల్ మనం ఒక కన్సాలిడేటెడ్ ఫిగర్ చూస్తే 1,1000 వరకు వెళ్ళిన బంగారం ఆల్ టైమ్ హై నుంచి 94,000 వరకు వచ్చింది. 7,000 రూపాయలు కంప్లీట్గా ఫాల్ అవ్వడము ఒక్క నెలలో ఇది అగైన్ ఒక రికార్డ్ ఫాల్. అంత మంచి ఆల్ టైమ్ హై క్రియేట్ చేశాక అసలు ఏం జరిగిందని, అసలు గోల్డ్ సడన్గా అంత వీక్నెస్కి గురయ్యింది అని చెప్పేసి చాలామంది కాల్ చేసి అడిగారు. నేను ఒకటే మాట చెప్పాను, సింపుల్ అండి. అక్కడ గొడవలు ఆగిపోయాయి. సీజ్ ఫైర్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. మరి ఎందుకు పెరగాలండి గోల్డ్ ఎప్పుడన్నా ఒకేసారి షాక్ ఇవ్వాలి అంటే ఏదన్నా అలాంటి విషయం జరిగితేనే మీకు అలాంటి మూమెంట్ మీకు గోల్డ్లో వస్తుంది. మరి సాధారణమైన బయింగ్ అంటారా? ప్రతి కంట్రీలో జరుగుతూనే ఉంది. మరీ ఎక్కువగా టన్నులు లారీలు నిండా ఎవరు కొనట్లా. బికాస్ గోల్డ్ హ్యాస్ అట్ ఆల్ టైమ్ హై. ఇక్కడ జరిగింది ఏంటంటే మన ఇండియాలో కూడా అక్కడ ఇన్ఫ్లేషన్ మరీ అంత ఎక్కువగా తగ్గట్లేదు. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు మాత్రం తగ్గాయి. జనాల దగ్గర డబ్బులు లేవు. ఇంకా ఎక్కువగా బంగారం కొందామంటే, పెట్టుబడి పెడదామంటే దే డోంట్ హ్యావ్ ఇన్వెస్ట్మెంట్. చాలామంది ఈ సీజన్లో, ఈ మ్యారేజ్ సీజన్లో గత సంవత్సరం కంటే ఎక్కువగా ముహూర్తాలు ఉన్నా కానీ పర్చేసెస్ మాత్రం అన్ని కాలేదంట. మరి అంటే 2 పెళ్ళిళ్ళు ఉండే. గత సంవత్సరంలో కనీసం ఒక 10 లక్షల పెళ్ళిళ్ళు జరిగితే ఈ సంవత్సరం మీకు 20 లక్షల కంటే ఎక్కువగా పెళ్ళిళ్ళు జరిగాయి. మరి పర్చేసెస్ ఎక్కడ? దెర్ ఈస్ నో మచ్ డిమాండ్. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ అడ్జస్టింగ్ అనమాట. అనిల్ సింగ్ గారు చెప్పారు కదా అని చెప్పి 18 క్యారెట్ గోల్డ్ కొనట్లేదు. వాళ్ళ బడ్జెట్ అంతే ఉంది కాబట్టి 18 క్యారెట్ గోల్డ్ కొంటున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే ఎవరు ఎక్కడ పొదుపు చేయగలుగుతారు, ఎక్కడ మనం డబ్బులు సేవ్ చేసుకోగలుగుతాము అన్న విషయం వల్ల గోల్డ్ అనేది ల్యాక్ ఆఫ్ డిమాండ్ వల్ల పడిపోతూ ఉంది. దాదాపు 30 రోజుల నుంచి 7,000 రూపాయలు పడిపోవడం అంటే 30 డేస్లో ఇట్స్ అ హ్యూజ్ కైండ్ ఆఫ్ అ ఫాల్ అండి. సో అలాంటి కైండ్ ఆఫ్ అ రైజ్ కూడా జరిగింది కాబట్టి ఫాల్ కూడా జరిగింది. కానీ ఇక్కడ నుంచి ఏం జరగబోతుంది ఆ విషయం ఇప్పుడు మనం చూద్దాము. బట్ బిఫోర్ దాట్ మనము స్పాట్ మార్కెట్. సో స్పాట్లో చూసుకుంటే నిన్న 9,802 రూపాయలు ఉంటే 24 క్యారెట్ గోల్డ్ ఇవాళ 9,742 రూపాయలు అండ్ 60 రూపాయలు మైనస్తో క్లోజ్ అయింది. 22 క్యారెట్ గోల్డ్ 89.85 మొత్తానికి 9,000 దిగింది శిరీష. 22 క్యారెట్ గోల్డ్. సో ఇక్కడ మనం చూసుకుంటే 89.30 మనకి ఇవాల్టి ప్రైస్ ఉంది. అగైన్ ఇట్ హాస్ డౌన్ బై 55 రూపీస్. అండ్ ఎస్, మాసెస్లో బాగా ఫేమస్ అవుతుంది 18 క్యారెట్ గోల్డ్. 18 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 7,352 మైనస్లో నిన్న ఉండింది. ఇవాళ చూసుకుంటే 7,307 అంటే మైనస్ 45 రూపీస్. అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు మనము వీకెండ్లో ఉన్నాం. ఇవాళ సాటర్డే. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అండ్ దీంతో పాటు ఒక సండే కోసము ఒక స్పెషల్ అనలిటికల్ కైండ్ ఆఫ్ వీడియో చేయబోతున్నాను. రాబోయే వారంలో ఇంకొక కొత్త సినిమా మీకు ఎలా చూపించబోతుంది గోల్డ్, అది కూడా మనం క్లియర్గా తెలుస్తాము. ప్లస్ ఇవాళ ఈ వారం అంతా ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఫ్రెష్ మంత్ స్టార్ట్ కాబోతుంది జూలై నెల. సో ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. నౌ కమింగ్ టు దీస్ లెవెల్స్, ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ చార్ట్ చూపిస్తాను. ఎందుకంటే నిన్న ఒక విషయం చూపించా చార్ట్లో, అందరు గమనించే ఉంటారు మన చార్ట్లో మనం చూపించిన దాంట్లో. అదేంటంటే నేను ట్రెండ్ లైన్ వాడేసేసి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేశా. ఏం జరిగింది, హారిజాంటల్ లైన్ మనం డ్రా చేసిన దాన్ని బ్రేక్ చేసింది కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ పెరగాలి అంటే చాలా కైండ్ ఆఫ్ బయింగ్ అవసరం ఉంటుందని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ ఏం జరిగింది తెలుసా, ఇది నిన్నటి ఫాల్ శిరీష. ఇన్ఫాక్ట్ ముహూర్తం ఎప్పుడు పెట్టింది తెలుసా గోల్డ్ నిన్న? మనం 5 to 9 ఈవినింగ్ అని చెప్తాం కదా, చూడండి అక్కడ టైం సమ్వేర్ అబౌట్ 18:55 అంటే 6:55 సేమ్ 5 నుంచి 9 మధ్యలో 7 గంటలకి కరెక్ట్గా 5 నిమిషాలు తక్కువ 7 గంటలకి ఒక కైండ్ ఆఫ్ 1 మంత్ లో క్రియేట్ చేసింది. 94,900 వచ్చింది. అండ్ ఇప్పుడు నేను జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. నిన్న నేను డ్రా చేసిన ట్రెండ్ లైన్ అసలు ఎక్కడ డ్రా చేశాను చూడండి. ఇదిగోండి. సో మనం డ్రా చేసిన లైన్ నిన్న ఇది శిరీష. సో ఈ లైన్ కింద ఏదైతే బ్రేక్ అయిందో గోల్డ్ అలాగే కిందికి వచ్చింది.
అంటే మన ట్రెండ్ లైన్ పనిచేసినట్టే కదా. ఖచ్చితంగా. సో ఇలాంటి సింపుల్ విధానంతో మీకు ఎంత పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు, జస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి మనిషికి. డబ్బు సంపాదించాలి అనే తపన తప్పితే మీ దగ్గర ఏదైనా నేర్చుకోవాలి అనే తపన కూడా ఉండాలి మరి. సో అలాంటిది మనం ఏదైతే లర్నింగ్ వీడియో చేస్తున్నామో, ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నామో, ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేస్తున్నామో, అలాంటి సింపుల్ లైన్తో మనం ఒక క్లారిటీ ఇచ్చాము దట్ గోల్డ్ హ్యాస్ ఎవ్రీ ఛాన్స్ టు ఫాల్. ఇంకోటి, ఇప్పుడు ఇదైపోయింది గ్రాఫ్. రెండోది ఫిగర్స్ రూపంలో కూడా చూపిస్తే ఎంత బాగుంటుంది. కాబట్టి మనం ప్రతిరోజున వారానికి సరిపడే, డైలీకి సరిపడే మనము ఇక్కడ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ కూడా చూపిస్తాం. సో ఇక్కడ చూసుకుంటే 95,524 నిన్నటి లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ రీషా. అంటే మళ్ళీ మండేనే మార్కెట్స్ ఓపెన్ అవుతాయి మీకు. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ఫిగర్ 95,500 అనుకోండి రఫ్లీ. ఇక్కడ మనం కింద చూసుకుంటే మీకు 95,858 వాజ్ ద ఫస్ట్ సపోర్ట్ అనమాట. అసలు ఫస్ట్ సపోర్ట్ కిందే ఉందండి బంగారం మీకు. సో యాక్చువల్గా పెరగాలి అంటే 95,858 దాటాల్సింది, అప్పటిదాకా మీకు బంగారం పెరగదు. నా డౌన్ సైడ్లో చూసుకుంటే 95,537 సెకండ్ సపోర్ట్, అండ్ థర్డ్ సపోర్ట్ చూసుకుంటే 94,308. అంటే దీనికి ఎంత డిఫరెన్స్ ఉందంటే దాదాపు 1,200 రూపాయల డిఫరెన్స్ ఉంది మీకు ఇక్కడ. సో 1,200 రూపీస్ ఈజ్ అ హ్యూజ్ కట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే ఇంకా మండే రోజు గ్యాప్ డౌన్లోనే ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రికమెండేషన్ కాదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే. నా రెసిస్టెన్స్ 1లో మనం చూసుకుంటే 97,408 ఉంది ఒకవేళ పై వైపు వెళ్తే. కానీ దీనికి చూసుకుంటే దాదాపు 2,000 రూపాయలు అప్రాక్సిమేట్గా మీకు డిఫరెన్స్ ఉంది శ్రీషా. అంటే 97,408 క్రాస్ అయితేనే మీకు బంగారం అనేది పెరగడం జరుగుతుంది, లేకపోతే ఇట్ విల్ బీ న నెగిటివ్ సైడ్. 98,637 సెకండ్ రెసిస్టెన్స్, అండ్ థర్డ్ రెసిస్టెన్స్ 98,958. ఈ 3 రెసిస్టెన్స్ ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా చాలా దూరంగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ 1నే దాటమని చెప్పండి బంగారాన్ని, అప్పటిదాకా ఛాన్సెస్ లేవు పెరిగే ఛాన్సెస్. సో డౌన్ సైడ్ మండే రోజు ఉండే అవకాశం ఉంటుంది, కానీ మండే తర్వాత ఎలా ఉండబోతుంది అనేది కూడా నేను ఒక కొత్త అనాలిసిస్ వీడియో తీసుకురాబోతున్నాను. అదొక సండే స్పెషల్ ఎపిసోడ్, దాన్ని కూడా మిస్ అవ్వకండి. సో సండే ఎపిసోడ్లో మనకి మీరు చెప్పిన ఈ ట్విస్ట్ అనేది అందులో రివీల్ చేయబోతున్నారంట. 100%. నివేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ నిజంగానే బంగారం గురించి మనం తెలుసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో కొన్నిసార్లు మనకి ఈజీగా ప్రిడిక్ట్ చేస్తున్నాం, బట్ ఇంకొన్నిసార్లు మాత్రం అంటే ఇంకా ప్రాక్టీస్ కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ డైలీ చూస్తుంటే కూడా గోల్డ్ గురించి దాని ఇంట్రెస్టిక్ వాల్యూ ఎంత ఉందని, అండ్ ఇప్పుడు ఇది ప్యూరిటీయా కాదా అని దానికి సంబంధించిన వీడియోస్ కూడా మనం చేయడం జరిగింది. ఎంతో మంది కూడా ఆ వీడియోస్ చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి అని అన్నారు. సో అదే నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.